హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ధమాకా మోటార్స్ మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మహీంద్రా అయితే తీసుకొచ్చానండి. XUV 500 W9 వర్షన్ అండి. ఓకే, 2019 మోడల్ W9 47,000 మాత్రం నడిచింది. ఫస్ట్ ఓనర్ వెహికల్ అని పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది. దీంట్లో సన్ రూఫ్ కూడా వస్తుంది, ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ సీట్లు అయితే వస్తాయి. బండి మొత్తం మనకి అప్డేటెడ్ వర్షన్ అండి. ఓకే, ముందు కూడా చూసుకోవచ్చు, కొత్త షేప్ వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 47 మాత్రం నడిచింది. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను. కనీసం బంపర్లు కూడా టచ్ అప్ అయితే అవ్వలేదు, టోటల్ ఒరిజినల్ గా ఉంది. చూసొచ్చు, చిన్న చిన్న ఈ మైనర్ ఏదైతే ఉన్నాయో వీటి మీద అలానే ఉన్నాయండి ఒరిజినల్ గా. సో ఏ పెయింట్లు గింట్లు ఏం జరగలేదు, ఎక్కడ కూడా కనీసం చిన్న రస్ట్ అనే మాట కూడా లేదు. బండి అంతా నీట్ గా ఉంది. ఓకే, ఒకసారి వెహికల్ మొత్తం చూసుకుంది ఎలా ఉంది అనేది. టైర్లు చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి మంచి టైర్లు అయితే ఉన్నాయండి. మంచి టైర్లు అయితే ఉన్నాయి, ఆల్మోస్ట్ ఫుల్ బటన్ అయితే ఉన్నాయి. కొత్త టైర్లు అనుకోవచ్చు దీన్ని. ఓకే, ఇంటీరియర్ చూసుకుంటే కానీ ఫ్రెండ్స్ మనకి సీట్ కవర్లు కానీ ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు, ఎవ్రీథింగ్ వర్కింగ్ కండిషన్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు చూసి కనీసం కవర్ కూడా తీయలేదు ఇక్కడ, అదే విషయం. వెల్ మెయింటైన్ కారు. ఒకసారి మీకు నేను రీడింగ్ కూడా చూపిస్తాను, దాని తర్వాత వచ్చేసి ప్రైస్ అయితే చెప్తానండి మీకు నేను. మరి మీకు రీడింగ్ కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది. ఓకేనా, పుష్ బటన్ అయితే వస్తుంది ఇంట్లో, చూడొచ్చు మీరు. రీడింగ్ అయితే 47,000 అయితే 47,064 కిలోమీటర్లు అయితే నడిచింది. ఒరిజినల్ రీడింగ్ అండి. ఓకే, 47,000 మాత్రం నడిచింది. దీంట్లో చూసుకుంటే బ్యాక్ క్యామ్ ఎవ్రీథింగ్ వర్కింగ్ కండిషన్ లో ఉంది. సన్ రూఫ్ కూడా చూసారు కదా, సన్ రూఫ్ కూడా వర్కింగ్ కండిషన్ లో అయితే ఉందండి. ఒకసారి మీకు నేను సన్ రూఫ్ కూడా చూపిస్తాను. సన్ రూఫ్ కూడా వర్కింగ్ కండిషన్ లో అయితే ఉందండి. ఓకే, బండి ఫ్రెండ్స్, బండి అయితే బ్రహ్మాండంగా ఉంది. బండిలో ఎటువంటి మైనర్ గా ఎక్కడా కూడా మనకి మేజర్ గా కానీ మైనర్ గానీ ఎక్కడా కూడా మైనస్ పాయింట్లు కూడా లేవు. బండి అయితే నీట్ గా ఉంది. సస్పెన్షన్ పరంగా చూసుకున్నా కానీ సస్పెన్షన్ కూడా బాగుందండి. ఓకే, ఎటువంటి సౌండ్ కానీ నాయిస్ కానీ అలాంటివి ఏం రావడం లేదు. దీంట్లో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఎయిర్ బ్యాగ్లు కూడా వస్తాయండి దీని లోపల. ఓకే, 2 ఎయిర్ బ్యాగ్లు అయితే ఉన్నాయి, ప్రెసెంట్ అయితే కనిపిస్తున్నాయి. దాని తర్వాత వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ సీట్లలో అయితే ఇవ్వలేదండి. ఓకే, 2 ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయి. W9 ఇది. పుష్ బటన్ అయితే వస్తుంది, అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయండి. ఓకే, క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది దీని లోపల. ఇక్కడ కూడా చూసుకోవచ్చండి మీరు ఎలా ఉందనేది. బండి అయితే ఫ్రెండ్స్ మనకి కొత్త సీట్ కవర్లు ఎలా అయితే ఉన్నాయో అలానే ఉన్నాయి. ఏం అయితే డ్యామేజ్ ఏం అవ్వలేదు. వెనకాల సీట్లు కూడా చూసుకోవచ్చు, అన్యూజ్ సీట్స్ అని. ఓకే, డ్యామేజ్ ఏం లేదు. అక్కడక్కడ అయితే సెంటర్ లో ఈ హెడ్ రెస్ట్ ఏదైతే ఉందో దానికి కొంచెం చిన్నగా పిల్లలు గెలినట్టున్నారు దీన్ని. సో అది అలా ఉందన్నమాట. మిగతా అంతా కూడా అన్ని కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ కూడా. ఓకే, ఒరిజినల్ గా ఏమైనా డ్యామేజ్ ఏం లేదు. ఒకసారి వెహికల్ బయట నుంచి కూడా చూపిస్తానండి. సెంట్రల్ లాక్ సిస్టమ్ అయితే వస్తుంది దీని లోపల, అండ్ 4 పవర్ విండోస్ అయితే వస్తాయి. అదైతే తెలిసిన విషయం మీకు. ఓకే, బండి ఒకసారి చూసుకుందాం ఎలా ఉందనేది. బంపర్ టు బంపర్ ఒరిజినల్, కనీసం చిన్న టచ్అప్ కూడా అవ్వలేదు, బంపర్ కూడా అవ్వలేదండి. అంత నీట్ అండ్ క్లీన్ గా ఉంది బండి అయితే చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి. ఇటు సైడ్ నుంచి కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ ఏం లేదు. ఓకే అండి. ఓకే, దీనికి సంబంధించి జాకులు గీకులు అన్ని కూడా అలానే ఉన్నాయి, ఏమైతే చేంజెస్ ఏం లేవు. బండి అంతా ఇదైతే ఫోల్డ్ అయిపోతాయి, ఆటోమేటిక్ గా లగేజ్ చేసుకొని వెళ్ళాలనుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే, ఇదంతా కూడా ఒరిజినల్ గానే ఏమైతే చేంజెస్ ఏమైతే జరగలేదు, అంతా బాగుందండి, కంప్లీట్ గా. ఓకే, అదే విషయము. అండ్ ఇటు సైడ్ నుంచి చూసుకుందాం ఒకసారి బండి ఎలా ఉంది అనేది. చూసుకున్నారు కదా, ఇటు సైడ్ కూడా డోర్ల మీద కానీ ఎక్కడ కూడా ఏం లేవండి. ఓకే, అంతా క్లియర్ గా ఉంది బండి అయితే. దీనికి సంబంధించి ఫ్రంట్ గ్లాస్ నుంచి కూడా బ్యాక్ గ్లాస్ దాకా కూడా కంపెనీ గ్లాసులేనండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి కూడా బ్యాక్ గ్లాస్ దాకా కూడా కంపెనీ గ్లాస్ లో ఏ పీస్ అయితే చేంజ్ అయితే అవ్వలేదు. దీనికి సంబంధించి ఫుట్ రెస్ట్లు అయితే ఆల్రెడీ వేస్తున్నారు, చూసుకోవచ్చు మీరు. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే అవ్వలేదు. వెనకాల గార్డ్ కూడా ఆల్రెడీ అమర్చబడింది. ఓకే, బండి చూసుకుంటే ఓన్లీ 47,000 మాత్రం నడిచింది. బండి అయితే నీట్ అండ్ క్లీన్ గా ఉంది, వెల్ మెయింటైన్ గా ఉంది. దీనికి సంబంధించి లోపల కూడా ఎక్కడ మనకి డ్యామేజ్ కానీ అలాంటి ఏం జరగలేదండి. ఒకసారి మీకు నేను అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, డిక్కీ కూడా. కాకపోతే ఈ మధ్య వీడియోస్ లాంగ్ అయిపోతున్నాయని చెప్పి కస్టమర్ కూడా ఫోన్ చేస్తున్నారు. అంతంత లాంగ్ పెడితే డేటా సరిపోవట్లేదని కొంతమంది వాళ్ళు బాధపడుతున్నారు. కాకపోతే ఇంక బండి మొత్తం డీటెయిల్స్ చూపించాలి కదా, కంపల్సరీ తీసుకునే వాళ్ళకి చూపించాల్సి వస్తుంది, ఏం చేస్తాం. ఓకే, ఇది చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి చూడండి, ఎక్కడ కూడా ఆప్రాన్ ఓపెన్ అవ్వడం కానీ ఫెండర్లు ఓపెన్ అవ్వడం కానీ అలాంటి ఏం జరగలేదు. క్లీన్ గా ఉంది, కంపెనీ పిఎస్ తోనే ఉన్నాయి మొత్తం కూడా. ఇది కూడా ఓకే, బానెట్ కూడా కంప్లీట్ గా ఒరిజినల్ గా ఉంది, ఏం డ్యామేజ్ లేదు. కొత్త బండి అనుకోవచ్చండి, అంత నీట్ అండ్ క్లీన్ గా అయితే యూజ్ చేశారు. ఇది ఏంటంటే డైరెక్ట్ పార్టీ కాడ నుంచి తీసుకొచ్చేసాను నేను. సో అందుకోసం అయితే ఎక్కువ క్లీన్ గా అయితే జరగలేదు. నేరుగా తీసుకొచ్చాను, జస్ట్ కడిగిపించి తుడిపించి ఇచ్చేస్తాడు ఆయన. సో డ్రై క్లీన్ కూడా ఏం అవసరం లేదని చెప్పి నేను ఒరిజినల్ గా ఏదైతే న్యాచురల్ గా ఉందో అలా తీసుకొచ్చి చూపించేస్తున్నాను. ఒకసారి బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి మీకు నేను. ఇంజన్ కూడా ఒకసారి స్టార్ట్ చేద్దాం.
ఒకసారి బండి కూడా స్టార్ట్ చేద్దామండి. ఓకేనా, స్టార్ట్ కరో एक बार गाड़ी. సింగిల్ సెల్ఫ్ లో అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది, చూసుకోవచ్చు మీరు. సౌండ్ కూడా నార్మల్ గా ఉంది, నైస్. ఓకే, ఎక్కువ లేదు, బండి అంతా క్లీన్ గా ఉంది ఫ్రెండ్స్. బండి మొత్తం బాగుంది. ఓకే, ఎక్కడ కూడా మనకి ఎటువంటి ఆయిల్ లీక్ అవడం కానీ, ఇంజిన్ ఆయిల్ బయటికి రావడం కానీ, అండ్ గ్యాస్ బయటికి రావడం అలాంటివి ఏం జరగడం లేదు. ఓకే, క్లియర్ గా ఉంది. తక్కువ నడిచింది కాబట్టి ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ గా ఉందండి, అది విషయము. ठीक है, ఆఫ్ कर दो. బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, మనకి బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి, ఏ పీస్ కూడా చేంజ్ కాదు, బంపర్లు కూడా చేంజ్ అయితే అవ్వలేదు, అంత నీట్గా ఉంది. ఫస్ట్ ఓనర్ వెహికల్ కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, మనకి 2019 మోడల్ W9 అండి. సన్ రూఫ్ కూడా వచ్చి చూపించాను మీకు, పుష్ బటన్ స్టార్ట్ అయితే వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్లు అయితే ఉన్నాయి. అండ్ దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, మనకి ఢిల్లీ బండి అండి. ఢిల్లీ ప్రైస్ వచ్చేసి 9,50,000 అండి. 9,50,000 అయితే ఆస్కింగ్ ప్రైస్, లిటిల్ బిట్ నెగిషియబుల్ ఆన్ టేబుల్ అయితే అవుతుంది. ఓకేనా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9703865401 అండి. నా పేరు వచ్చేసి షఫీ, మాది నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో ఉంటాను, ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తున్నాం. ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉందండి. సో చాలా తక్కువ నడిచిన బండి అయితే ఇవాళ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి ఎన్ఓసి ఇన్వాయిస్ అయితే తీస్తాను, లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుందో మీరు అక్కడ పే చేసుకుని మార్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటార్ మరోసారి అందరికీ స్వాగతం, ధన్యవాదాలు.